హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా ఇంతవరకు ఎనర్జీ అండ్ మ్యాటర్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు క్లాస్ వచ్చేసి ఎంఎస్ వర్డ్లో టెంప్లెట్స్ని ఏ విధంగా యూజ్ చేస్తారు, అదేవిధంగా ఫైండ్, రిప్లేస్, గో టు అంటే ఏంటి, పేజ్ సెటప్స్ ఏ విధంగా చేస్తారో ఇలాంటి టాపిక్స్ ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలి. అందరు కూడా ఎండ్ వరకు చూస్తేనే మీకు క్లారిటీగా అర్థం అవ్వడం జరుగుతుంది. సో మనం సర్చ్ బార్లో వాడని కొట్టి ఎంటర్ ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. బ్లాంక్ డాక్యుమెంట్ ఏ విధంగా క్రియేట్ చేసేయాలి ఇక్కడ ఉందిగా, మీకు కనిపిస్తుంది బ్లాంక్ డాక్యుమెంట్. దీని మీద ఎంటర్ చేస్తే దిస్ ఇస్ బ్లాంక్ డాక్యుమెంట్ ఈ విధంగా క్రియేట్ అవుతుంది. ఈ విధంగా క్రియేట్ అయిన తర్వాత ఇందులో మనం పారాగ్రాఫ్స్ లైక్ అనదర్ థింగ్స్ అలా యూజ్ చేసుకోవచ్చు. పారాగ్రాఫ్, ఫాంట్ స్టైల్స్, ఫాంట్ డిజైన్స్ అండ్ పేజ్ సెట్ ఆఫ్ మోడిఫికేషన్, థీమ్స్, స్టైల్స్ ఈ విధంగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు టెంప్లెట్స్ని ఎలా యూజ్ చేస్తారో చూద్దాం. ఇక్కడ ఫైల్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఫైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ బ్లాంక్ డాక్యుమెంట్, ఇక్కడ మోర్ టెంప్లెట్స్ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, మోర్ టెంప్లెట్స్ మీద క్లిక్ చేస్తే మీకు డిఫరెంట్ టెంప్లెట్స్ అనేది డిస్ప్లే కావడం జరుగుతుంది. ఈ టెంప్లెట్స్ని యూజ్ చేసుకుని మీరు రిజ్యూమ్స్ కానీ, లెటర్స్ కానీ, న్యూస్ లెటర్స్, క్రోనాలజికల్ లెటర్స్ ఈ విధంగా మీకు ఎసెన్షియల్ లెటర్స్ ఏది యూజ్ అయితే ఆ విధంగా టైప్ చేసుకోవచ్చు. సింపుల్గా మనం అందరం కూడా ఎక్కువ రిజ్యూమ్ మీద ఫోకస్ చేస్తాం కదా. రిజ్యూమ్ ఇలా ఈ విధంగా క్లిక్ చేసి ఈ విధంగా వచ్చింది కదా, ఇక్కడ టైప్ ద డేట్, ఈరోజు డేట్ టైప్ చేయాలి, మీ యొక్క నేము, అదేవిధంగా ఇక్కడ ఫోన్ నెంబరు, అది మీకు ఎలా టైప్ అంటే రిజ్యూమ్ ఏ విధంగా ఉంటుందో చూపిస్తుంది. దాన్ని బట్టి మీరు టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈమెయిల్ ఇవ్వాలి, అడ్రస్, దాని తర్వాత వెబ్సైట్ ఉంటే వెబ్సైటు, ఆబ్జెక్టివ్స్ ఈ విధంగా ఎంట్రీ చేసుకోవాలని చూపిస్తుంది. మనకి టైం అనేది సేవ్ చేస్తుంది ఈ టెంప్లెట్స్ యూస్ చేసుకుంటే. అలాగే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అంటే స్టార్ట్ డేటు, ఎండ్ డేటు ఈ విధంగా ఉంటుంది కదా రెజ్యూమ్. అంటే రెజ్యూమ్ ఎలా ఉండాలో ఇది చూపిస్తుంది. దీన్ని బట్టి మీరు టైప్ చేసుకోవచ్చు. సో ఇది చూస్తారు కదా, సపోజ్ ఈ విధంగా టెంప్లెట్స్ అనేది అవైలబుల్లో ఉంటుంది. సో ఈ విధంగా వచ్చింది కదా, దీన్ని క్యాన్సిల్, కంట్రోల్ ట్యాప్. సో మనకు ఇప్పుడు రఫ్ మ్యాటర్ కావాలి కాబట్టి ఎగ్జాంపుల్కి రఫ్ మ్యాటర్ తీసుకోవాలంటే మనం ఈ సైజ్ కొంచెం డిక్రీజ్ చేస్తున్నాను. రఫ్ మ్యాటర్కి ఇది ఈక్వల్ టు RAND బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ ఎంటర్ ప్రెస్ చేస్తే మనకు రఫ్ మ్యాటర్ అనేది రావడం జరుగుతుంది. ఈ రఫ్ మ్యాటర్ని యూజ్ చేసుకుని ఫాంట్ సైజ్ ఇంక్రీజ్, అలైన్మెంట్స్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేద్దాం. కాపీ 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 ఈ విధంగా టైప్ చేసాం కదా. ఇప్పుడు ఫైండ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుందిగా హోమ్ ట్యాబ్లో ఎడిటింగ్ గ్రూప్లో ఫైండ్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. ఫైండ్ మీద క్లిక్ చేసి ఫైండ్ అంటే ఏ వర్డ్ని సెర్చ్ చేయాలనుకుంటూ చూపిస్తుంది. సపోజ్ నేను ఇక్కడ కోడ్ అని టైప్ చేస్తున్నా, కోడ్ ఇక కోడ్ అని ఇక్కడ హైలైట్ అయింది కదా పారాగ్రాఫ్లో. ఇక్కడ ఒకటే చూపిస్తుంది ఎందుకంటే కోడ్ అనే వర్డ్ ఒకటే ఉంది. ఈ విధంగా చూపిస్తుంది. తర్వాత వీడియో, సపోజ్ వీడియో
ఇక చూసారా వీడియో అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, మరియు ఇక్కడ ఈ ఎక్కడైతే వీడియో అని ఉందో అక్కడ మెయిన్గా హైలైట్ అయ్యి కనిపిస్తుంది మీకు. చూసారా, ఈ విధంగా ఫైండ్ చేసుకోవచ్చు. చూసారా వీడియో ఈ విధంగా ఫైండ్ ఇది ఎక్కువ మటుకు ఏది యూజ్ అవుతుంది, ఏ వర్డ్ అయితే ఎక్కడెక్కడ ఉందో ఆ వర్డ్ని ఈజీగా సెర్చ్ చేయడానికి ఫైండ్ అనే ఆప్షన్ చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే రీప్లేస్, సపోజ్ ఇప్పుడు మనం ఒక వర్డ్ని రీప్లేస్ చేద్దాం అనుకుందాం. సపోజ్ ఇక్కడ డాక్యుమెంట్ అని ఉంది కదా, డాక్యుమెంట్ ఇక్కడ ఫైండ్ ఆప్షన్లో వెళ్ళి ఫైండ్ ఇక్కడ రీప్లేస్, ఫైండ్ కింద రీప్లేస్ ఉంది కదా, ఇక్కడ దీన్ని షార్ట్కట్ కీవర్డ్స్ చేసి Ctrl+H ప్రెస్ చేస్తే కీబోర్డ్లో రీప్లేస్ అనే డైలాగ్ బాక్స్ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ రీప్లేస్ సెలెక్ట్ చేసుకుని ఫైండ్ అండ్ వాట్ అనే దగ్గర మనం డాక్యుమెంట్ అని సెలెక్ట్ టైప్ చేయాలి. టైప్ చేసి మనం సపోజ్ ఇప్పుడు కోడ్ అని ఇద్దాం. కోడ్ అని ఇచ్చి రీప్లేస్, ఇక్కడ మళ్ళీ 2 ఆప్షన్స్ ఉంటాయి. రీప్లేస్ అంటే ఒక్క దగ్గర మాత్రమే రీప్లేస్ అవ్వడం జరుగుతుంది. రీప్లేస్ అవ్వాలంటే మీకు ఒక హోల్ డాక్యుమెంట్లో ఎక్కడైతే డాక్యుమెంట్ అనే వర్డ్ అయితే ఉంటుందో అది చెక్ చేసుకొని డాక్యుమెంట్ రిమూవ్ చేసి ఆటోమేటిక్గా కోడ్ అనేది రీప్లేస్ అవ్వడం జరుగుతుంది. సో మీకు ఒక్క దగ్గర కావాలనుకుంటే రీప్లేస్, అదేవిధంగా హోల్ డాక్యుమెంట్ కావాలనుకుంటే రీప్లేస్ ఆల్. ఇక్కడ ఫైండ్ నెక్స్ట్ దగ్గర అవుతుందో అక్కడ చూపిస్తుంది ఎక్కడైతే డాక్యుమెంట్ ఉందో అక్కడ మీకు స్పెషల్గా హైలైట్ అయ్యి కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఈ డాక్యుమెంట్ అనే వర్డ్ ఎన్ని టైమ్స్ ఉన్నది అని తెలుసుకోవాలి అనుకుంటే రీప్లేస్ ఆల్ మీద క్లిక్ చేయాలి. చూసారా, ఆల్ డన్, వీ మేడ్ 20 రీప్లేసెస్. అంటే హోల్ డాక్యుమెంట్లో 20 డాక్యుమెంట్ అనే వర్డ్ 20 టైమ్స్ అవైలబుల్ ఉంది, దాని రీప్లేస్లో కోడ్ అనేది అవైలబుల్లోకి వచ్చింది అన్నట్టు తెలియజేస్తుంది. సో ఫైన్ నెక్స్ట్ రీప్లేస్ అయిపోయింది, క్లోజ్. తర్వాత ఇలా క్లోజ్ చేసేయాలి. దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ గో టు అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని షార్ట్కట్ కీ ద్వారా కూడా తెచ్చుకోవచ్చు. దీని యొక్క షార్ట్కట్ కీ ఎలా తెలుసుకోవాలి అంటే గో టు మీద అది కర్సర్ ప్లేస్ చేయాలి. Ctrl+G, ఇక్కడ నార్మల్గా వచ్చి Ctrl+G ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. గో టు అంటే సపోజ్ మీకు పేజ్ అంటే మేము ప్రజెంట్ ఇప్పుడు 2 పేజెస్ అవైలబుల్ ఉన్నాయి కదా, మీకు సమ్ ఎక్స్ట్రా పేజెస్ క్రియేట్ చేసి చూపిస్తాను. సో ప్రజెంట్ ఇప్పుడు 10 పేజెస్ అవైలబుల్ ఉన్నాయి. సో 10 పేజెస్ అని ఎగ్జాక్ట్గా ఎలా చెప్తున్నానంటే మీరు ఇక్కడ బాటంలో చూసుకోవాలి. 10/10 పేజెస్ 10/10 అంటే ప్రజెంట్ మనం 10th పేజ్లో ఉన్నాం కాబట్టి 10/10 చూపిస్తుంది. సపోజ్ ఇక్కడ పేజ్ 2/10 అంటే మొత్తం 10 పేజెస్లో మీరు 2nd పేజ్లో ప్రజెంట్ ఉన్నారని చూపిస్తుంది. చూసారుగా, ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ విధంగా పేజెస్ ఉన్నప్పుడు మీకు గో టు అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ ఫైన్ దగ్గర మీరు Ctrl+G టైప్ చేసిన డిస్ప్లే అవుతుంది. పేజ్ వైజ్ మీరు మూవ్ అవ్వాలి అనుకుంటే మూవ్ అవ్వచ్చు. సపోజ్ నేను ఇప్పుడు 5th పేజ్కి మూవ్ అవ్వాలనుకుంటున్నాను, గో. సో నేను ఇప్పుడు 5th పేజ్కి రావడం జరిగింది. సో మీకు ఇక్కడ 10 పేజెస్ అంటే 10 పేజెసే కాదు, మీకు 50 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, 200 ఉండొచ్చు, అదేవిధంగా 1000 కూడా ఉండొచ్చు.
ఒక్కొక్కసారి మీ వర్డ్ డాక్యుమెంట్ టోటల్ ఎన్ని పేజెస్ని క్యారీ చేస్తుందంటే టోటల్ ఎట్ టైం 5000 పేజెస్ దాకా మీరు ఉంచుకోవచ్చు డాక్యుమెంట్లు. 5000 పేజెస్ ఇలా మీరు 10 కావాలంటే 5 వచ్చింది కదా. ఇప్పుడు నేను 7 పేజ్లకు వెళ్ళాలి అనుకుంటున్నాను. 7 ఎంటర్ ఆర్ గో టు 7th పేజ్లోకి వచ్చేసినాం. సో ఇది ఇలా ఉంటుంది గో టు. సపోజ్ మనం ఫస్ట్ పేజ్లోకి ఫస్ట్ చూసారు, ఇది క్లోజ్ చేయాలనుకో క్లోజ్. మనం ప్రజెంట్ ఇప్పుడు ఫస్ట్ పేజ్లో ఉన్నాం. సో ఇప్పుడు గో టు, ఫైండ్, రిప్లేస్ ఈ 3 కూడా చూసినాం కదా. సెకండ్ వచ్చేసి మోడిఫై పేజ్ సెటప్. ఈ మోడిఫై పేజ్ సెటప్ ఏ విధంగా ఉంటుంది అంటే, పేజ్ని ఎలా మోడిఫై చేయాలి అంటే, మనం హోమ్ ట్యాబ్ ఉన్నాం కదా. ప్రజెంట్ మనం లేఅవుట్లకు వెళ్ళాలి. మీరు 2007-10 వర్షన్స్లో అయితే ఇక్కడ పేజ్ లేఅవుట్ ఉంటుంది. ఇది 2021 MS వర్డ్. ఇక్కడ లేఅవుట్లో మార్జిన్స్ మీరు మెయిన్గా ఇలా ఉంటాయి. మార్జిన్స్, లాస్ట్ కాలమ్స్, కస్టమ్ సెట్టింగ్స్, నార్మల్ అంటే ప్రజెంట్ ఇప్పుడు నార్మల్లో ఉంది. మీకు ఎలా ఐడెంటిఫై చేసుకోవాలంటే ఈ నార్మల్ హైలైట్ అయి ఉంది, ఇక్కడ కనిపిస్తుందిగా, ఇక్కడ హైలైట్ అయింది. అదే న్యారో అయితే ఇంకొంచెం పేజెస్ అనేది తక్కువ పడతాయి. ఇప్పుడు ప్రజెంట్ మనకు చూసారు కదా, ఇక్కడ 10 పేజెస్ అవైలబుల్ ఉంది. సో ఇప్పుడు నారోలో పెట్టుకున్నాం అనుకోండి, చూసారా ఈ 8 పేజెస్కి రావడం జరిగింది. ఇక్కడ నార్మల్ అనేది టాప్ 2.54, బాటమ్ 2.54. ఇక్కడ నారో అనేది 1.27 తక్కువ తీసుకుంటుంది. ఇక్కడ మోడరేట్ అనేది పైన ఏమో 2.54, కిందేమో 1.91 తీసుకుంటుంది. అంటే పైన కొంచెం స్పేస్ ఎక్కువ ఉంచి కింద తక్కువ ఉంచుతుంది. బాటంలో అంటే లెఫ్ట్ సైడ్లో 1.91 ఇది. లెఫ్ట్ రైట్ తక్కువ ఉంచుతుంది. అదేవిధంగా టాప్ అండ్ బాటమ్ ఎక్కువ ఉంచుతుంది. ఈ వైడ్ ఏమో టాప్ అండ్ బాటమ్ సేమ్ 2.54. అదేవిధంగా లెఫ్ట్ అండ్ రైట్ చాలా ఎక్కువ ఉంచుతుంది. ఇవన్నీ మీరు కస్టమ్ మార్జిన్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అంటే మీకు టాప్ లెంత్ కావాలి, బాటమ్ లెంత్ కావాలి, లెఫ్ట్ లెంత్ కావాలి, రైట్ లెంత్ కావాలి, మీరు ఇచ్చుకోవచ్చు. అదేవిధంగా మీరు ఇక్కడ ప్రివ్యూ కూడా చూసుకోవచ్చు. సపోజ్ నేను చూపిస్తున్నాను టాప్లో, ఇక్కడ మీరు టాప్ అబ్జర్వ్ చేయండి. ప్రివ్యూ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్. అక్కడ ప్రివ్యూ చేంజ్ అవుతుంది, చూసారా? నేను చాలా ఇంక్రీజ్ చేశాను. చూసారా, ఇప్పుడు క్లారిటీగా తెలుస్తుంది. ఇప్పుడు నేను మొత్తం డౌన్ చేశాను. నేను 1.27 కదా, ఈ విధంగా ఉంచుతున్నా 1.2 అని. సో ఈ విధంగా ప్రివ్యూ చూసుకోవచ్చు. ఇక్కడ ఓరియంటేషన్ అంటే పోర్ట్రైట్ అండ్ ల్యాండ్స్కేప్ ఉంటుంది. పోర్ట్రైట్ అంటే మనము ఏ విధంగా అయితే మన బుక్స్ ఏ విధంగా ఉంటాయో, నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, ఆ విధంగా వస్తుంది. మీకు ప్రివ్యూ కూడా చూపిస్తాను, ఒక్క నిమిషం. ఇది ఏ విధంగా పోర్ట్రైట్ అంటే ఏంది, ల్యాండ్స్కేప్ అంటే ఏందో చూపిస్తాను. దానికోసం ఇది క్లోజ్ చేసి మీరు Ctrl+P ప్రెస్ చేయండి. అంటే Ctrl+P అంటే ప్రింట్. ఇక్కడ మీరు చూస్తారు కదా, ఇది పోర్ట్రేట్. ఈ విధంగా నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, ఇది పోర్ట్రేట్. అదేవిధంగా ఓరియంటేషన్లో కావాలి అంటే ల్యాండ్స్కేప్. చూసారా, మనకు ఒక్కొక్కసారి జిరాక్స్ సెంటర్లో స్పైరల్ బ్యాండింగ్ చేయించుకుంటాం మెటీరియల్స్. ఆ విధంగా ఇట్లా ఇది గటర్ పొజిషన్ని మీరు పెంచుకోవచ్చు, అదేవిధంగా తగ్గించుకోవచ్చు. మనం ఎక్కువ మటుకు పోర్ట్రేట్లో ఉంచుకుంటాము. పోర్ట్రేట్ సైజ్ మనము ఎక్కువ A4 మెయింటైన్ చేస్తాం కదా, ఈ సైజ్ కూడా వెరీ ఇంపార్టెంట్. A4 చూసుకోవాలి. మీరు లెటర్ అయితే లెటర్ A3, A5, B4, B5 ఈ విధంగా ఇచ్చుకోవచ్చు. మీకు
ఏదైతే సూటబుల్ అనిపిస్తే అది ఇచ్చుకోవచ్చు, కానీ ఎక్కువ మటుకు A4 ఇస్తాం. అదేవిధంగా కాలమ్స్, 1 కాలమ్ 2 కాలమ్స్ అంటే బోత్ ఈ విధంగా 2 కాలమ్స్లో రావడం జరుగుతుంది మ్యాటర్. 3 కాలమ్స్ అంటే 3 కాలమ్స్లో రావడం జరుగుతుంది. సో ప్రజెంట్ 1 కాలమే కాబట్టి మీకు రైట్ కావాలంటే రైట్, లెఫ్ట్ కావాలి. ఇవి ఎట్లుంటాయంటే ఈ విధంగా ఉంటుంది. ఇది లెఫ్ట్ సైడ్ తక్కువ వచ్చి రైట్ సైడ్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా రైట్ వచ్చేసి రైట్ సైడ్ తక్కువ ఉంది, లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉంటుంది. మనం ఎక్కువ 1లో ఉంచుకుంటాం. ఇది ఓరియంటేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను. సో అప్లై. నెక్స్ట్ వచ్చేసి ఈ డాక్యుమెంట్ బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్కి కలర్స్ ఇవ్వచ్చు అంటే ఇవ్వచ్చు. బ్యాక్గ్రౌండ్కి కూడా కలర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా రివ్యూ ట్యాబ్, వ్యూ ట్యాబ్, ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, పేజ్ లేఅవుట్. ఇవి బ్యాక్గ్రౌండ్కి కలర్ ఏ విధంగా ఇస్తారు అంటే ఇన్సర్ట్ కదా, ఇక్కడ డిజైన్ ట్యాబ్లో పేజ్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ గ్రూప్ ఉంది కదా, ఇందులో కమెంట్స్ ఉన్నాయి. పేజ్ కలర్, పేజ్ బార్డర్ ఏ విధంగా ఉండేది, పేజ్ బార్డర్ అంటే లైట్గా ఉండాలా, థిక్గా ఉండాలా, బాక్స్ ఈ విధంగా రావడం జరుగుతుంది. బాక్స్ ఈ విధంగా 4 టైప్స్ వస్తాయి. ఈ నన్ను అంటే 4 టైప్స్ ఏముండే, ఇక ప్రజెంట్ చూస్తారు కదా 4 టైప్స్, 4 సైడ్స్ ఏం లేవు. ఇక్కడ బాక్స్లో మనకు 4 సైడ్స్ ఉన్నాయి. మీకు కలర్ కూడా థిక్ ఎలా కావాలనుకుంటే అలా ఇవ్వచ్చు. ఇక థిక్నెస్ ఈ విధంగా ఇచ్చి మళ్ళీ విడ్త్ 2 తీసుకుంటే కొంచెం కలర్ఫుల్. అలాగే లైన్స్ రావాలా, హార్ట్ రావాలా. హార్ట్ అంటే మీకు ఇక్కడ లేటెస్ట్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఏ విధంగా రావాలో ఇక్కడ చూపిస్తుంది. ఇది సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఓకే మీద ప్రెస్ చేయండి. సో మనం హోల్ డాక్యుమెంట్ కొంచెం జూమ్ అవుట్ చేసి చూద్దాం. సో మన హోల్ డాక్యుమెంట్ ఇంత కలర్ఫుల్గా రెడీ అయింది చూసారు కదా. 4 సైడ్స్ బార్డర్స్ విత్ ఆర్ట్ డిజైన్స్ చూసారు. ఈ విధంగా అవైలబుల్ ఉంది. అలాగే పేజ్ కలర్స్ ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోవచ్చు. ఈ పేజ్ కలర్స్ ఏ కావాలంటే అవి. ఇవే కాకుండా మోర్ కలర్స్ ఎంటర్ చేసి ఇక్కడ కస్టమ్ కలర్స్ ఇలా ఆర్జీబీ ఫార్మాట్లో కూడా ఇచ్చుకోవచ్చు. ఇది ఫిల్ ఎఫెక్ట్ అంటే టెక్స్చర్, గ్రాండ్ టెక్స్చర్, ప్యాటర్న్, పిక్చర్స్ కావాలంటే పిక్చర్స్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మీకు ఏ విధంగా ఇలా ఏదైతే కరెక్ట్ మీకు ఏదైతే ఇష్టం ఉంటుందో ఇష్టమైనవి ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా నేను ప్రజెంట్ ఇది ఇస్తున్నా. శాంపుల్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఓకే చూసారుగా, నాకు క్లారిటీగా కనిపించడం లేదు. సో ఇది ఫిల్ ఎఫెక్ట్స్. సో మార్చుకోవాలంటే ఈ విధంగా మార్చుకోవచ్చు. ఇక్కడ తీసేయాలనుకుంటే నో కలర్ మీద ప్లేస్ చేయాలి. ఈ ఒకటే కాదు, మీరు చాలా కూడా ఇచ్చుకోవచ్చు. సపోజ్ మీరు పిక్చర్స్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. పిక్చర్స్ ఇలా ఇక్కడ సెలెక్ట్ పిక్చర్స్. సపోజ్ నేను ఇప్పుడు ప్రజెంట్ ఆఫ్లైన్లో రాదు. సపోజ్ మీకు ప్యాటర్న్ ఈ విధంగా ప్యాటర్న్ ఇది కూడా ఇలా కూడా ఇచ్చుకోవచ్చు. చూసారు, చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది ఈ పేజ్ అనేది. ఈ విధంగా ఇచ్చుకోవచ్చు. ఇలా చాలా డిజైన్స్, ఇది ఒకటే కాదు, మీరు కలర్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇందులో
కలర్స్ సపోజ్ ఇది ఇస్తున్నాను, ఏ కలర్లో కావాలంటే ఆ కలర్లో అవైలబుల్ ఉంటుంది. చూసారు, నేను ఇక్కడ నో కలర్ అని పెట్టేస్తున్నాను. సో చూసారు, ఈ విధంగా పేజ్ కలర్స్, డిజైన్స్, ఫైండ్, రిప్లేస్, గో టు ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయాలి. మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే ప్రజెంట్ ఇక్కడ మనకు ఎన్ని పేజెస్ ఉన్నాయి? 8 పేజెస్ కదా. 8 పేజెస్కి మనం పేజ్ నెంబర్స్ కూడా ఇచ్చుకోవచ్చు. టాప్ ఆఫ్ ది పేజ్ ఇలా రావాలి, పేజ్ నెంబర్ 2, 3 అంటే బాటమ్ ఆఫ్ ది పేజ్లో రావాలా, కరెంట్ పేజ్లో, ఫార్మేట్ పేజ్ నేమ్ మనకు టాప్ ఆఫ్ ది పేజ్ కాబట్టి టాప్ ఆఫ్ ది పేజ్ ఇచ్చేయాలి. ఈ విధంగా ఇచ్చేయాలి. హెడర్ అండ్ ఫూటర్ మనం హెడర్ సైజు కొంచెం తగ్గించుకుందాం. హెడర్ సైజ్ ఇక్కడ పొజిషన్లో తగ్గించుకోవచ్చు. తగ్గించుకొని ఇక్కడ మీకు ఆల్రెడీ చూపించాను, ఇన్సర్ట్ ట్యాబ్లో పేజ్ నెంబర్స్ టాప్ ఈ విధంగా ఇక్కడ చూస్తారుగా 1 ఇక్కడ పేజ్ నెంబర్స్ అనేది రావడం జరిగింది. 1, 2, 3, 4, 5, 6 ఇలా రావడం జరిగింది. సో ఇప్పుడు ఈ పేజ్ నెంబర్స్ వెళ్ళాలి, తీసేయాలి అనుకున్న రిమూవ్ పేజ్ నెంబర్స్ రిమూవ్ అయింది. ఇక్కడ హెడర్ అండ్ ఫూటర్ కూడా రిమూవ్ చేశారని క్లోజ్. హెడర్ అండ్ ఫూటర్ ట్యాబ్ ఓపెన్ అయితే అక్కడ నుంచి క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇది ఇవాళ క్లాస్. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ క్లాస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో వస్తాను. మీకు ఏ డౌట్ వచ్చినా కామెంట్ చేయండి, దానికి సంబంధించి ఖచ్చితంగా వీడియో అనేది చేస్తాను. సో మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వారు అవుతారు. అలాగే నేను చాలా వీడియోస్ చేయబోతున్నాను. సో